ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి ప్రాణం తీసేయడం మాత్రమే హత్య కాదు, మన కోపంతో ద్వేషంతో మరో మనిషిని బాధ పెట్టడం కూడా ఎంత ప్రమాదకరమో బైబిల్ మనకు చెబుతోంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో యేసు ఇలా చెబుతున్నాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే దేవుని దృష్టిలో మనిషి ప్రాణం ఎంతో విలువైనది. మనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని ద్వేషించడం, అవమానించడం, చెడు మాటలు మాట్లాడడం చాలా సులభం. కానీ యేసు మనకు చెప్పే సందేశం ఏమిటంటే, కోపాన్ని ద్వేషంగా మార్చుకోకండి, ద్వేషాన్ని హింసగా మార్చుకోకండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం దేవుని సృష్టి. ఎవరిపైనైనా కోపం ఉంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదు, క్షమించడం నేర్చుకోవాలి. మన చేతుల్లో ప్రాణం తీయడానికి అధికారం లేదు, ప్రాణాన్ని కాపాడే హృదయం ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి కోపం వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి, నేను చేసే పని దేవునికి ఇష్టమా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.